మిస్టర్ అరవింద్, ప్లీజ్ కమ్. హాయ్, ఐఎమ్ అరవింద్. యువర్ ఫ్రమ్? ముంబై. ఏం చదువుకున్నారు? ఎంఎస్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, హార్వర్డ్ యూనివర్సిటీ. ఓ, చూశాను. ఇప్పుడున్న వారి దగ్గర లేని క్వాలిఫికేషన్స్ మీలో చాలా ఉన్నాయి. అరవింద్, యాక్చువల్గా మీ పేరు లిస్ట్లో లేదే. కెన్ ఐ సీ యువర్ ఫైల్? ఫైల్? ఏం ఫైల్? ఫైల్ లేకుండానే ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూనా? జోక్ చేస్తున్నారా? మీరే కదా లక్ష్మి? అవును. నేను ఇక్కడికి పెళ్లి చూపులకు వచ్చాను. వాట్? నేనెవరో తెలుసా? తెలుసుకొని వచ్చాను. 1400 ఏకర్స్లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సంవత్సరానికి 18 లక్షల కిలోల టీ ప్రొడక్షన్, ఫ్యాక్టరీ, కంపెనీ, ఎస్టేట్ మూడిటికి చైర్పర్సన్ మీరే. 2019 బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బిజినెస్ టుడే మ్యాగజైన్లో మీకే ఇచ్చారు. 136 సంవత్సరాల పారంపర్య ఆస్తికి మీరే వారసురాలు. ఇప్పటికి మీ నెట్ అసెట్ 968 crores. ఇవన్నీ ఉన్నా కూడా మీ లైఫ్లో ఒక విషాదం. 2 ఏళ్ల క్రితం మీ హస్బెండ్ చనిపోవడం. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి మీరు కోలుకుంటున్నారు. ఇంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న అందమైన సింగిల్ మదర్కి మ్యాచ్ కావాలనే యాడ్ చూసి అప్లై చేశాను. పర్సనల్ ఇంటరాక్షన్కి రమ్మని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను. అలా మీకు నమ్మకం లేకపోతే మీరు పంపించిన ఇన్విటేషన్ మెయిల్ని చూడండి. సారీ మిస్టర్ అరవింద్, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. మీరు మేనేజర్ ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పొచ్చు కదే. అవును, మేనేజర్ ఇంటర్వ్యూకే మీరు వచ్చారు. నాకు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన యాడ్ అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మీకు అనవసరంగా శ్రమ కల్పించినందుకు ఐఎమ్ రియలీ సారీ. డేజీ, రాను పోను టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంతో చూసి ఇతనికి పంపించు. డబ్బిచ్చి మీరు గొప్పలు నిరూపించుకుంటున్నారా? అయ్యయ్యో, అలా అనకండి. మరేమనాలి? చేసిన తప్పుని డబ్బుతో సరిదిద్దుకునే వాళ్ళే డబ్బున్నవాళ్ళు. నేనలా కాదు. సరే అయితే, నిజంగా మీరు నాకేదైనా చెయ్యాలనుకుంటే బయట ఆ పాపతో ఉన్నారు కదా, రూపా. రూపా, ఆవిడకి జాబ్ ఇవ్వండి. మీరు కావాలనుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ ఆవిడకున్నాయి. అది మాత్రమే కాకుండా షీఈ్ అ విడో అండ్ అ సింగిల్ మదర్. ఐ థింక్ షీ రైట్లీ డిజర్వ్స్ ఇట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నిత్య, నిత్య, నిత్య అక్కడ తెలీదమ్మా. నిత్య ఎక్కడుంది? గార్డెన్ లో ఉన్నారమ్మా. ఏ సిద్ధు, ఏంట్రా నిన్ను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? పార్టీలో అంతా గాడిద. ఎవరిని అడిగి మ్యాట్రిమోనీలో యాడిచ్చా? ఒకడు ఇంటర్వ్యూకి వచ్చాడు కదా అనుకుంటే నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారని చెప్పాడు. నాకెంత అవమానంగా అనిపించిందో తెలుసా? ఇందులో అవమానం ఏముందక్క? హైట్ 5'10", వి షేప్ బాడీ, బ్రౌన్ ఐస్, జోడియాక్ సైన్ లియో, మంచి కట్అవుట్, మోడల్లా ఉన్నాడు. అందుకే రమ్మన్నాను. నచ్చితే చేసుకో. అశోక్ స్థానంలో ఇంకొకరా? నో ఛాన్స్. లాజిక్ గా ఆలోచించు. నాకు పెళ్ళైన తర్వాత నేను సిద్ధుతో స్టేట్స్ వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా పాపతో చాలా బాధపడాలి. నీది అనుభవించే వయసక్క. నువ్వేం ముసల్దానివి కాదు. ఏడిపించడానికి, నవ్వించడానికి, నీతో ప్రేమగా మాట్లాడడానికి నీకో తోడు కావాలి. మీ ఇద్దరిని అరవింద్ చాలా బాగా చూసుకుంటారక్క. ఒప్పుకో లక్ష్మి, ప్లీజ్. అదొదిలే, పాప ఎక్కడా? నా బంగారు తల్లి, కలర్ఫుల్ గా అందంగా ఉంది కదా, వీటితో ఆడుకుందామా? ఏంటి, సక్సెసా? లేదు, నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇడియట్, ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదా నీకు? వెయిట్, ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ఏంటి, నా దగ్గర ప్లాన్ బి ఉంది.
లుక్, నువ్వు ఆ ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా జాయిన్ అవుతావో లేక తనకి డ్రైవర్గా పనిచేస్తావో ఐ డోంట్ కేర్. తొందరలోనే నువ్వు లక్ష్మికి దగ్గర అవ్వాలి. నేను చెప్పింది జరగాలి, లేదా జీవితాంతం గాడిద చాకరీ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. అందరూ వెళ్ళి దాక్కోవాలి. ఓకే, డోంట్ కమ్ అవుట్. సరే. ఓకే ఓకే, రెడీనా? ఇప్పుడు కళ్ళు మూయినా. 1 2 3 4 5. Now open your eyes. Go. Hello. Yes. మిట్టు, నిత్య, మిట్టుని చూసావా? నేను చూడలేదు. ఏమన్నాక? మ్యామ్ ఇప్పటివరకు ఇక్కడ అయ్యో, ఎవరో పాప నీళ్ళలో పడిపోయింది. మిట్టు, మిట్టు, జరగండి. మిట్టు. మిట్టు, ఏమన్నారు? కంగారు పడకండి, డాక్టర్ చూస్తున్నారు. ఏమవదు, ధైర్యంగా ఉండండి. డాక్టర్, పాప ఎలా ఉంది? ఇస్ ఆల్ రైట్? Don't worry. She is out of danger now. థ్యాంక్ యూ డాక్టర్. Take care. హలో. హాయ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మీరు కాపాడింది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలను కాపాడారు. నేను నా జీవితంలో మర్చిపోలేను. అవును, మీరింకా ఊరు వెళ్ళలేదా? మ్యాట్రిమోనియల్ సైట్లో మిమ్మల్ని చూశాను. చూసిన వెంటనే మీరు నాకు బాగా నచ్చారు. ఎంతోమంది చెప్పినా నేను పెళ్లి చేసుకున్నానేవ్వండి. మా అమ్మ చివరి కోరిక నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని. అది జరగలేదు కదా. సరే, ఈ ఊర్లో 2 రోజులు ఉందామనుకున్నాను. ఊటీలో ఉన్న అందం, ప్రశాంతత నాలో ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఇక్కడే ఒక జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదామని చిన్న ఐడియా. ఎందుకు ఎక్కడెక్కడో పనిచేసుకోవడం? ఫ్యాక్టరీలోనే ఒక మేనేజర్ పోస్ట్ ఉంది, అది మీకు ఇచ్చేస్తాను. ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లోనే మీరు ఉండొచ్చు. కానీ ఒక విషయం, మీ క్వాలిఫికేషన్కి తగిన పని కాదు. ఆలోచించి చెప్పండి. దీనిలో ఆలోచించడానికి ఏముంది? ఐల్ యాక్సెప్ట్ ఇట్. ఉన్నంత వరకు నిజాయితీగా ఉంటాను, బాగా చూసుకుంటాను. నేను కంపెనీ గురించి అన్నానండి. హీస్ మిస్టర్ అరవింద్. కొంతమంది దగ్గర క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర సిన్సియారిటీ ఉంటుంది, కానీ కొంతమంది దగ్గరే హ్యుమానిటీ ఉంటుంది. ఈయనకి ఈ 3 ఉన్నాయి. అందువల్లనే ఈయన ఇక్కడ మేనేజర్గా అపాయింట్ చేశాను. థ్యాంక్ యూ. ఎవ్రీవన్, ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ మాక్సిమం కోఆపరేషన్. ఓకే? థ్యాంక్ యూ. యూ కెన్ గెట్ బ్యాక్. Yes, ma'am. షీస్ డేజీ, మై సెక్రటరీ. హాయ్ సార్. హాయ్. మేడం, సార్ దగ్గర సర్టిఫికెట్స్ అండ్ డీటెయిల్స్ తీసుకోమంటారా? సారీ, నేను జాబ్ ఇంటెన్షన్తో ఇక్కడ రాలేదు. నెసెసిటీ అంటే ఓ 10 రోజులు టైం ఇవ్వండి, అన్నీ ఇచ్చిన తర్వాత జాయిన్ అవుతాను. నో నో నో, అది ఓన్లీ ఫార్మాలిటీస్ కోసమే. దాట్స్ ఓకే, నో నీడ్. డేజీ, షో హిమ్ హిస్ క్యాబిన్. ఎస్ మ్యామ్.
థ్యాంక్ యూ. హే రిలాక్స్ రిలాక్స్. నేను ఇక్కడికి ఎలా? మీరెవరు? ఐఎమ్ సుభద్ర. భయపడకండి, మీరు సేఫ్ గానే ఉన్నారు. మీ పేరేంటి? నేను అరవింద్. అరవింద్, రోడ్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి మీరు స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా నేను అటువైపు వచ్చాను, మిమ్మల్ని రక్షించాను. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ స్పాట్ డెడ్. అక్కడ సర్చ్ చేసినప్పుడు మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు. అక్కడ సూట్ కేస్ ఓపెన్గా పడుంది, అందులో చాలా డబ్బు, జ్యువెల్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కంటే నా ఇల్లే సేఫ్ అనుకున్నాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నా వల్ల అయిన మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చాను. డోంట్ వరీ, ఐ వాజ్ ఎ మెడికల్ స్టూడెంట్. యు నో సంథింగ్, మీరు ఇక్కడికి వచ్చి 12 రోజులైంది. బట్ నౌ యు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసింది కరెక్ట్. మిమ్మల్ని నా లైఫ్లో మర్చిపోలేను. ఐ నీడ్ టు గెట్ రెస్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ. అరవింద్, మీ డబ్బు, జ్యువెలరీ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చావుతో పోరాడుతున్న నన్ను ఎవరో కూడా తెలియని మీరు కాపాడి ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. మిమ్మల్ని అనుమానిస్తానా? అన్నీ కరెక్ట్గానే ఉంటుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తానండి. సీ యూ. అరవింద్, బయటికి వెళ్తున్నావు కదా, పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తావు? పోలీసులు నన్ను ఎందుకు పట్టుకుంటారు? ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే నువ్వు మాత్రం నీ ఫ్యామిలీని చంపేశావు. హంతకుని అరెస్ట్ చేయకుండా పద్మశ్రీ అవార్డు ఇస్తారా ఏంటి? మీరేదో తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు. అలా అంటావా రాజా? ఒకసారి ఆ విండోస్ ఓపెన్ చేసి చూడు. బాంబు పెట్టి బ్లాస్ట్ చేసావు కదా, నీళ్ళే. 2 సంవత్సరాలుగా నీ పక్కింట్లోనే ఉంటున్నాను. నీ వైఫ్ జెస్సీ, పిల్లలు నాకు కొంచెం పరిచయమే ఉందిలే. ఒకసారి తను షాపింగ్ మాల్లో కనిపించి తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానని నీ ఫోటో చూపించింది. నువ్వు హ్యాండిక్యాప్డ్ అయినా కూడా చాలా మంచివాడవని చెప్పింది. అప్పుడొక రోజు టెర్రస్ మీద నువ్వు ఫోన్ మాట్లాడుతూ నార్మల్గా నడవడం చూశాను. నీ ఫ్యామిలీ దగ్గర నువ్వెందుకు కుంటివాడిగా నటిస్తున్నావు? దాట్స్ వై. మొదటిసారిగా నీ మీద నాకు డౌట్ వచ్చింది. నువ్వేదో తప్పు చేస్తున్నావని నేను అనుకున్నాను. అప్పటినుంచి 24/7 నిన్ను ఫాలో చేశాను. నేను అనుకున్నట్టే నువ్వు 31st నైట్ చాలా పెద్ద తప్పు చేశావు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది నాకు అనవసరం. నువ్వు చేసింది చూసిన తర్వాత కొత్తగా హత్య చేసినట్టు అనిపించలేదు. హత్యలే పనిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుండొచ్చు, కానీ చెప్పలా. ఎందుకో తెలుసా? నీలాంటి వాడి కోసమే నేను వెతుకుతున్నాను. నువ్వు నాకు కావాలి. అట్రాక్టివ్ పర్సనాలిటీ విత్ క్రిమినల్ బ్రెయిన్.
యూనో నువ్వు చేసిన క్రిమినల్ యాక్షన్ అంతా ఒక చిన్న మెమరీ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసి చాలా భద్రంగా దాచిపెట్టాను తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చేస్తే దాన్ని నీకు ఇచ్చేస్తాను, కుదరదంటే పోలీసులకి ఇచ్చేస్తాను. నువ్వు జైలుకి వెళ్తావో వెళ్ళవో అనేది నీ చేతుల్లోనే ఉంది. చూస్ వాయిస్. ఇప్పుడు నేనేం చేయాలి? ఈమె పేరు లక్ష్మి, మా అక్క. తిను నిత్య, నా చెల్లెలు. ఈ చిన్న పాప లక్ష్మి కూతురు. ఊటీలో ఉండే డబ్బుగల ఫ్యామిలీస్లో మాది కూడా ఒకటి. లక్ష్మి టీ ఎస్టేట్స్, అశోక్ ఎక్స్పోర్ట్స్, నిత్య రిసార్ట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇలా ఎన్నెన్నో ఆస్తులున్నాయి. వీటన్నిటికీ కూడా లక్ష్మియే మేనేజింగ్ డైరెక్టర్. చాలా మంచిది, కానీ కొంచెం స్ట్రిక్ట్. 24 hours ఎస్టేట్, ఫ్యాక్టరీ, వర్కర్స్, ఫ్యామిలీ, ఇదే తన జీవితం. బయట ప్రపంచం తెలియదు. బట్ నే అలా కాదు, పక్షిలాగా ప్రపంచం అంతా తిరగాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాను. లక్ష్మి నాకు క్వైట్ ఆపోజిట్. మెడికల్ కాలేజ్ అడ్మిషన్ దొరికిన వెంటనే నేను ముంబై వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. నేను ఆశపడ్డట్టే జీవించాను. బాయ్ ఫ్రెండ్స్, పార్టీస్, సెక్స్, డ్రగ్స్. ఐ వాస్ ఎంజాయింగ్ మై లైఫ్ డ్యూడ్. నేను ఇలా ఉండడం మా డాడీకి నచ్చలేదు. మార్చడానికి ట్రై చేశారు, కుదరలేదు. నా మీద కోపంతో తను చనిపోయేటప్పుడు నా ఆస్తి అంతటికీ వారసురాలు లక్ష్మిని అని రాసిపెట్టిపోయాడు. లక్ష్మిని నేను షేర్ అడిగాను, ఏడ్చాను, బ్రతిమలాడాను, లీగల్ గా పోరాటం కూడా చేశాను. అసలేమీ యూజ్ లేదు. నువ్వు ఊటీ వచ్చి సెటిల్ అయితే నిన్ను బాగా చూసుకుంటానని లక్ష్మి చెప్పింది. నేను ఒప్పుకోలేదు, గోవా వచ్చేశాను. ఇప్పుడు నెలకి ₹1,00,000 ముష్టి పడేస్తోంది. బ్లడీ 1.5 years గా వాళ్ళతో నో కాంటాక్ట్స్, ఓన్లీ ప్లానింగ్. మొత్తం కొట్టేయాలి.